ఈరోజు మన రెసిపీ ఉల్లిపాయ బజ్జీ అండి. అత్తమ్మ కోసం చేస్తున్న ఉల్లిపాయ బజ్జీ అన్నమాట. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసేసుకోండి. ఇట్లా చాలా సింపుల్, వర్షాకాలంలో బాగుంటుంది. పచ్చిమిర్చి, కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగానే ఎక్కువ వేయకూడదు. అలాగే కొంచెం వాము వేస్తే బాగుంటుంది. కొంచెం కారం కూడా మనం వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చితో పాటు. కొంచెం స్పైసీ ఎక్కువ ఉండాలి అనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి, బట్ కొంచెం అయితే కారం వేస్తేనే రుచి బాగుంటుంది. అలాగే కొత్తిమీర, ఇంకా పిండికి సరిపడా ఉప్పు అన్నీ వేసి మంచిగా ఫస్ట్ ఇట్లా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఈ పిండి మటుకి పప్పు తీసుకెళ్ళి మనం మిల్లులో ఆడించుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇదంతా వేసి మంచిగా మిక్స్ చేసేయండి. ఇందులో కొంచెం వాటర్, ఇలా. పకోడీకేమో మనం వాటర్ వేయం, బజ్జీకేమో వాటర్ వేస్తాం. అంతే, బజ్జీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు బజ్జీ వేసుకుందాం. నూనె వేడి చేసుకొని బజ్జీ వేసే ముందు కొంచెం మనం తినే సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేతిలోకి తీసుకొని చిన్న చిన్నగా బజ్జీ వేసుకోవడమే. బజ్జీ వేసేటప్పుడు నూనె మటుకి ఎక్కువ వేడిగా ఉండకూడదండి, ఎందుకంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల మటుకి ముద్ద ముద్దగా ఉంటుంది. ఇలా బజ్జీలు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం ఇలా తిప్పుతూ ఉంటే మొత్తం కలర్ అంతా సేమ్గా వస్తుంది. ఇదిగోండి, మంచి ఫ్రై అయిపోయాయి. పకోడీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే డబల్ ఫ్రై చేయాలి. బజ్జీ చేసేటప్పుడు మనం సింగిల్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. క్రిస్పీగా చేయాలి అనుకున్నవి ఏవైనా సరే డబల్ ఫ్రై చేయాలన్నమాట. సాఫ్ట్గా వచ్చేవి ఏవైనా సరే సింగిల్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అయిపోయాయి ఉల్లిపాయ బజ్జీలు. అయితే ఉల్లిపాయ బజ్జీలతో పాటు కొంచెం పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసామనుకోండి, బాగుంటాయి అన్నమాట. పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, రెండింటిని ఫ్రై చేసి వేసేసుకున్నాం. వేయించుకున్న పచ్చిమిర్చి మీద కాస్త ఉప్పు వేస్తే సూపర్ ఉంటుంది. ఉల్లిపాయ బజ్జీ రెడీ. చైతుని పిలుస్తున్నా, టేస్ట్ చూడు. ఉల్లిపాయ బజ్జీ బాగుంది, వేడి వేడి బజ్జీ. యాక్చువల్లీ వర్షం పడుతుంటే ఉల్లిపాయ బజ్జీ బాగుంటుంది అని మేము స్టార్ట్ చేసాం, కానీ వర్షం తగ్గిపోయింది. నో వర్షం, బట్ మనం తినడం ఆపం కదా. అత్తమ్మకి ఇస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో ఉల్లిపాయ బజ్జీ రెసిపీని ఫాలో అయిపోండి. బాయ్.